హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 41 మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఆల్రెడీ 40 మాక్ టెస్ట్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ పేపర్ వచ్చేసరికి 15 డిసెంబర్ 2021 పేపర్ ఫ్రెండ్స్. ఓకే, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మన ఛానల్లో మాక్ టెస్ట్ రూమ్లో సాల్వ్ చేస్తుంటాం. మన ఛానల్లో ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేస్తుంటాం. మనం సాల్వ్ చేసిన ప్రతి మాక్ టెస్ట్ కూడా అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిలాలిజం నుంచి మనకు క్వశ్చన్ అడిగారు. వెరీ ఇంపార్టెంట్. సిలాలిజం నుంచి మనకు 1 క్వశ్చన్ రిపీట్ అవుతుంది ఎస్ఎస్సి జీడీలో. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఆల్ గ్రిల్స్ ఆర్ ఓవెన్స్ అన్నాడు. సో ఆల్ గ్రిల్స్ ఏమవుతున్నాయి అంటే ఓవెన్స్ అవుతున్నాయి. ఓకే, ఓవెన్స్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాయంటే సమ్ ట్యాండర్స్ ఆర్ గ్రిల్స్. సో కొన్ని ట్యాండర్స్ ఏమవుతున్నాయి అంటే గ్రిల్స్ అవుతున్నాయి. ట్యాండర్స్ కాబట్టి టీ రాసుకోండి. అగైన్ డ్రా చేస్తా చూడండి, ఆల్ గ్రిల్స్ ఆర్ ఓవెన్స్ అన్నాడు. సో అన్ని గ్రిల్స్ ఏమవుతున్నాయి అంటే ఓవెన్స్ అవుతున్నాయి. ఓకే, సమ్ ట్యాండర్స్ ఆర్ గ్రిల్స్ అన్నాడు. కొన్ని ట్యాండర్స్ ఏమవుతున్నాయి అంటే గ్రిల్స్ అవుతున్నాయి. సో ఈ విధంగా డ్రా చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా వెన్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత కన్క్లూజన్ చెక్ చేసుకోవాలి. సమ్ ట్యాండర్స్ ఆర్ ఓవెన్. సో కొన్ని ట్యాండర్స్ ఉన్నాయి, అవి ఓవెన్స్ అవుతున్నాయి కాబట్టి వాటిని సమ్ ట్యాండర్ అనే రిలేషన్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్. ఆల్ ఓవెన్స్ ఆర్ ట్యాండర్స్. అన్ని ఓవెన్స్ ఏమవుతున్నాయి అంటే ట్యాండర్స్ అవుతున్నాయి అంట. అవునా అంటే కాదు, ఓన్లీ ఇక్కడ సమ్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఈ పార్ట్ మాత్రమే ఉంది కాబట్టి దాన్ని మనం సమ్ అనే రిలేషన్ ఉపయోగిస్తాం. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. 4 లెటర్ క్లస్టర్ హ్యావ్ బీన్ గివెన్, అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ alike in some manner and 1 is different. Select the odd one is. ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ ఇచ్చిన లెటర్ క్లస్టర్స్లో సో ఈ 2 లెటర్స్ మధ్య లేదా ఇక్కడ ఉన్న 4 లెటర్స్ మధ్య, ఇక్కడ ఉన్న 4 లెటర్స్ మధ్య ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతుందో అది అన్నిట్లో సేమ్ ఉంటుంది. కాకపోతే ఒక దాంట్లో అది ఫాలో అవ్వదు. సో ఆ ఫాలో అవ్వని ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఏదైతే ఫాలో అవ్వదో అదే మన ఆన్సర్. సో ఆర్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్, 18 అవుతుంది. సో ఎన్ అంటే 14 అవుతుంది. అలాగే జే అంటే 10 అవుతుంది. తర్వాత 6. ఓకే, ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి. ఎక్స్ అంటే అంత అర్థం 24. సో ఎక్స్ ప్లేస్ వాల్యూ 24. వీటి మధ్య ఉన్న రిలేషన్ అనేది మీరు కనుక్కోవాలి. ఇలా కనుక్కుంటారు. 18 నుంచి 14 అన్నాం, సో -4 అవుతుంది. అలాగే 14 నుంచి 10 అంటే -4 అవుతుంది. 10 నుంచి 6 అంటే -4 అవుతుంది. సో టోటల్ ఇక్కడ ఏమైందంటే -4 తగ్గింది. అలాగే 24 నుంచి 20 -4 -4 అయింది. ఇక్కడ కూడా -4 -4. ఓకే, సో ఇక్కడ చూడండి -4 ఇక్కడ. సో 2 ఉంది, ఇక్కడ 12 అవుతుంది. సో -4 తగ్గింది. ఓకే, ఇక్కడ సో -3 అయింది. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇది ఫాలో అవ్వట్లేదు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్తున్న ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, మన ఛానల్లో మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తుంటాం. ఓకే, అలాగే రెగ్యులర్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే చూడలేదో రీజనింగ్ క్లాసెస్ తెలుగు అని ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ప్యాటర్న్ సంబంధించి ఆడ్ వన్ అవుట్ అని ఫస్ట్ క్లాస్ అయితే కంప్లీట్ చేసాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 5 persons ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. 5 persons ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఒక రోలో సిట్ చేశారు. డి అండ్ హెచ్ ఆర్ 2 persons ఎట్ ద ఎక్స్ట్రీమ్ అండ్ ఎల్ ఈస్ టు ద రైట్ ఆఫ్ పి, టీ ఈస్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎల్ ఫ్రమ్ ద లెఫ్ట్? ఓకే, టోటల్ ఎంతమంది ఉన్నారు? 4 members ఆర్ 5 members? సో 5 members ఉన్నారు కాబట్టి 1 2 3 4 5 members రాసుకుందాం. అందులో సో ఫస్ట్ లాస్ట్ ఇచ్చారు డి అండ్ హెచ్. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఎల్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి. సో రైట్ ఆఫ్ పి అంటే పి ఒక రైట్ సైడ్లో ఎవరు ఉన్నారంటే ఎల్ ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ టీ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. సో హెచ్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉన్నారంటే టీ ఉన్నాడు అంటారు. సో టీ ఇక్కడ ఉన్నాడంటే ఎల్ ఇక్కడ ఉన్నట్టు, పి ఇక్కడ ఉన్నట్లు. ఓకే, సో పొజిషన్స్ అన్ని సరిపోయినాయి చూడండి. ఓకే, ఫస్ట్ పొజిషన్లో డి వచ్చాడు, సెకండ్ పొజిషన్లో పి, థర్డ్ పొజిషన్లో ఎన్, థర్డ్ పొజిషన్లో ఎన్, ఫోర్త్ పొజిషన్లో టీ. కావాలంటే అగైన్ క్లారిటీగా రాసుకుందాం చూడండి. ఓకే, క్లారిటీగా అరేంజ్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చదువుదాం చూడండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎల్ ఫ్రమ్ లెఫ్ట్? సో ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇది రైట్ సైడ్ అవుతుంది. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎల్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే మనకి ఎల్ పొజిషన్ ఏంటి? 1 2 3. సో థర్డ్ పొజిషన్లో మనకి ఎల్ ఉంది కాబట్టి సో థర్డ్ పొజిషన్ అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మీ లెఫ్ట్ సైడే ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ అవుతుంది కాబట్టి సో లెఫ్ట్ సైడ్ నుంచి ఎల్ అనేది థర్డ్ పొజిషన్ 1 2 3 కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హీరోయిక్ రిటర్న్ యాజ్ KBULLZ, హౌ విల్ వెలియంట్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి హీరోయిక్ అనేది ఏ విధంగా రాస్తాం చూడండి. హీరోయిక్ HEROIC. హీరోయిక్ అనేది ఏ విధంగా రాస్తామంటే KB చూడండి KBULLZ అవుతుంది. సో హౌ విల్ వెలియంట్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్. వెలియంట్ అనేది ఏ విధంగా రాస్తాం 8 5 18 15 9 3. ఓకే ఇది 26 అవుతుంది. ఇక్కడ చూడాలి బిల్ అంటే ఎల్ అంటే 12 21 2 11. ఓకే సో ఈ విధంగా రాసాం కదా. ఆ తర్వాత ఇటు మధ్య ఉన్న ప్యాటర్న్ అంటే మీరు గమనించండి ఫ్రెండ్స్. ప్యాటర్న్ అంటే 8 నుంచి 11 అయిందంటే సో 3 ఇంక్రీజ్ అయింది. 5 నుంచి 2 -3 అయింది. 18 నుంచి 21 -3 అయిందా +3 అయింది. ఇక్కడ 12 వచ్చిందంటే -2 9 + 3 12. సో +3 -3 అయింది. ఓకేనా +3 -3 టోటల్ అవుతా వెళ్ళింది. అది ప్యాటర్న్ అనమాట. సో వెలియంట్లో V అంటే 22, A అంటే 1 అవుతుంది. A అంటే 1. సో ఫస్ట్ మనం +3 చేయాలి, తర్వాత -3 చేయాలి. సో మనం 2 లెటర్స్ కనుక్కున్న యూస్ ఉండదు. 3 లెటర్స్ మినిమం కనుక్కోవాలి ఇక్కడ. ఓకే 3 లెటర్స్ ఆర్ 4 లెటర్స్ కనుక్కోవాలి, లేదా ఫస్ట్ లాస్ట్ అయినా కనుక్కోవచ్చు. కాకపోతే మనం టోటల్ కనుక్కోవడం మంచిది. సో క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. వెలియంట్లో VILI. సో వెలియంట్లో చూడండి V అంటే 22, A అంటే 1, L అంటే 12, I అంటే 9 అవుతుంది. 1 14 20. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి +3 -3 +3 -3 +3 -3 అండ్ +3. ఓకే సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి +3 ఏంటంటే 22 + 3 ఏమవుతుంది 25 అవుతుంది. 25 అంటే Y. అండ్ ఇక్కడ చూడండి 1 ఉంది -3 అంటే 27 నుంచి 23 తీస్తే 24 అవుతుంది. 24 అంటే X అవుతుంది. నెక్స్ట్ 12 + 3 15 అవుతుంది. 15 అంటే O. సో 9 - 3 ఫ్రెండ్స్. 9 - 3 అంటే 6 అవుతుంది. 6 అంటే F. సో 1 + 3 4 అవుతుంది. 4 అంటే D అవుతుంది. ఓకేనా. సో ఇంతవరకు చూడండి YXOFD. YXOFD కేవలం ఆప్షన్ Bలోనే ఉంది. ఆప్షన్ B కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మోరల్ ఈజ్ కోడెడ్ యాజ్ 13 15 8 11 25. హౌ విల్ వాల్యూస్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో మోరల్ అనేది ఏ విధంగా కోడ్ చేశారంటే 13 15 18 11 25. మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ ఫ్రెండ్స్. డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి మనం అగైన్ రాయని అవసరం ఉండదు. వాల్యూస్ చూడండి V అంటే 22, ఓకే E అంటే 5 వచ్చింది, L అంటే 12 వచ్చింది. సో ఏం చేంజ్ లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ కాబట్టి డైరెక్ట్గా ప్లేస్ వాల్యూస్ రాయండి. ఇక్కడ వాల్యూస్లో V అంటే 22 వస్తుంది, A అంటే 1, L అంటే 12, U అంటే 21, E అంటే 5, S అంటే 19. సో ఎవరికైతే ప్లేస్ వాల్యూస్ కనుక్కోవడం ఇబ్బంది అవుతుందో మీరు కోడింగ్ డీకోడింగ్ సంబంధించి బేసిక్ క్లాస్ వినండి, మీరు సింపుల్గా అర్థం చేసుకోగలరు. ఓకేనా. ఎనివే ఆప్షన్ ఎక్కడుందో చూడండి ఫ్రెండ్స్. 22 112 22 112 22 ఎక్కడుంది చూడండి. కేవలం ఒకటే ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకంటే V అంటే 22 కాబట్టి ఆప్షన్ ఏ ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. తెలిసిన ఫాలోయింగ్ సిరీస్లో క్వశ్చన్ మార్క్ ఏది వస్తుందని అడిగాడు. సో ఎనీవే ఇక్కడ చూడండి 6 5 7 7. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి 6 5 7 7 10 11 15 17. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో 6 5 తర్వాత 7 7 రిపీట్ అయింది. సో ఈ విధంగా డిస్కంటిన్యూడ్. సింపుల్ చెప్పాలంటే 6 నుంచి 5 అంటే -1 అయింది. ఇక్కడ మీకు +2 అయింది. అగైన్ ఇక్కడ 0 అయింది, ఇక్కడ +3 అయింది. ఇక్కడ ఎటువంటి ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఆల్టర్నేటివ్ ప్యాటర్న్ కన్సిడర్ చేస్తాం. అంటే ఈ 6 నుంచి 7 దగ్గరికి 7 నుంచి 10 10 నుంచి 15 15 నుంచి మనం కనుక్కోవాల్సిన నెక్స్ట్ నెంబర్. అలాగే ఇక్కడ చూడండి 5 నుంచి 7 వరకు, 7 నుంచి 11 11 నుంచి 17. కాకపోతే మనకి ఇది కనుక్కోవడం ద్వారా యూస్ లేదు. ఇక్కడ ఉన్న ఆల్టర్నేటివ్ ప్యాటర్న్. సో ఫస్ట్ ప్యాటర్న్ కనుక్కోవడం వల్ల మనకి ఇక్కడ ఉన్న బాక్స్ వాల్యూ లేదా క్వశ్చన్ మార్క్ వాల్యూ తెలుస్తుంది. సో ఫస్ట్ ప్యాటర్న్లో ఏమవుతుందో ఒకసారి చూడండి. 6 నుంచి 7 అయిందంటే +1 ఇంక్రీజ్ అయింది. 7 నుంచి 10 అయిందంటే +3 ఇంక్రీజ్ అయింది. ఏంటంటే 5 ఇంక్రీజ్ అయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే 1 3 5 నెక్స్ట్ 7 వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. సో 7 వస్తుంది కాబట్టి 15 + 7 22 అవుతుంది. 22 ఆప్షన్స్లో ఉందా చూడండి. 22 ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. జస్ట్ ఆడ్ నెంబర్స్ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ లెటర్ క్లస్టర్ని క్వశ్చన్ మార్క్ సిరీస్లో ఏ లెటర్ క్లస్టర్ వచ్చిందో కనుక్కోవాలి. చూడండి GLQ ఉంది, VIF KPU ZEJ ఉంది, ZEJ ఉంది.
సో జిఎల్ క్యూ ఉంది ఫ్రెండ్స్. జి అంటే అర్థం ఏంటి 7, ఎల్ అంటే 12 అవుతుంది, క్యూ అంటే 17 అవుతుంది. సో 7 నుంచి 12 అవ్వాలంటే ఏం చేయాలి, 5 యాడ్ చేయాలి. 12 నుంచి 17 రావాలన్నా 5 యాడ్ చేయాలి. సో ఈచ్ నెంబర్ ఏమైందంటే 5 యాడ్ అయింది, ఈచ్ లెటర్ 5 యాడ్ అయింది. విఏఎఫ్ అంటే వి అంటే 22, ఏ అంటే 1, సో ఎఫ్ అంటే అర్థం ఏంటి 6. ఇక్కడ మీరు చూడండి 22, ఇక్కడ మీరు చూస్తే 22 నుంచి 1 అయిందంటే 5 యాడ్ అయింది, 1 నుంచి 6 అయిందంటే 5 యాడ్ అయింది. సో 22 నుంచి 26 అవ్వాలంటే ఎంత యాడ్ అవ్వాలి, 4 యాడ్ అవ్వాలి. అలాగే 1 రావాలంటే 1 రాసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. టోటల్ ఎంత యాడ్ అయినాయి అంటే 5. సో 5 యాడ్ అయిందని చెప్పొచ్చు. సో ఈచ్ నెంబర్లో ఏమవుతుందంటే 5 యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో కూడా 5 యాడ్ అయినాయి లేదో చూడండి. ఇక్కడ ఓ అంటే అర్థం ఏంటి 15 ప్లస్ 15 ఎంత 20 అంటే టీ ఉండాలి. సో ఓ తర్వాత టీ ఉండాలి. ఇక్కడ ఓ తర్వాత టీ లేదు కాబట్టి అది ఆప్షన్ రాంగ్. ఇక్కడ 15 ఉంది, 15 ప్లస్ 5 అంటే 20 అంటే టీ ఉంది. సో 20 ప్లస్ 5 25 అంటే వై ఉండాలి, ఇక్కడ వై ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 16 ఉంది చూడండి, 16 ప్లస్ 5 21 అవుతుంది, 21 అంటే యూ, కాకపోతే ఇక్కడ టీ ఉంది కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్. ఇక్కడ చూడండి 16 ఉంది, 16 ప్లస్ 5 21, సో 21 అంటే యూ ఉంది. సో 21 ప్లస్ 5 26 అవుతుంది, 26 అంటే జెడ్, కానీ జెడ్ అయితే ఇక్కడ వై ఉంది కాబట్టి ఏ కూడా కరెక్ట్ కాదు, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, లేదనుకుంటే మీరు ప్రీవియస్ మెథడ్స్ యూజ్ చేసైనా సరే సాల్వ్ చేయండి. ఓకేనా, ప్రీవియస్గా మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం, ప్రీవియస్గా మనం ప్లేస్ వాల్యూస్ వేసి సాల్వ్ చేస్తాం. ఓకే, ఆ విధంగానే సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో అనాలజీ ప్రాబ్లం, లెటర్ క్లస్టర్ అనాలజీ ప్రాబ్లం అంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి కొంచెం ఈజీగా ఉంటాయి. పీవీఎస్డి ఉంది, సో ఇది రిలేటెడ్ టు టీవైయూఈ ఫ్రెండ్స్. ఓకేనా, టీవైయూఈ చూడండి. పి అంటే 16 అవుతుంది, టీ అంటే 20, వి అంటే 22, వై అంటే 25, సో ఎస్ అంటే 19 అవుతుంది, యూ 21, డి 4 అవుతుంది, వై 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే +1 అయింది, ఇక్కడ ఏమైంది +2 అయింది. అలాగే 22 నుంచి 25 అంటే +3 అయింది. అలాగే 16 నుంచి అంటే +4 అయింది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడు మనకి 1 2 3 4 వరుసగా యాడ్ అయినాయి అనమాట. సో మనం ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు +1 2 3 అయింది. ఓకే, అదేవిధంగా చూడండి డిపికేఆర్, చూడండి డిపికేఆర్ ఫ్రెండ్స్, డిపికేఆర్. ఆర్ అంటే అర్థం ఏంటి 18, కే అంటే 11, పి అంటే 16, డి అంటే 4. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ 1 యాడ్ చేయండి, 1 యాడ్ చేస్తే 19 అవుతుంది. ఇక్కడ 2 యాడ్ చేయాలి, 2 యాడ్ చేస్తే 13 అవుతుంది. ఇక్కడ 3 యాడ్ చేయాలి, 3 యాడ్ చేస్తే 19 అవుతుంది. అగైన్ ఇక్కడ 4 యాడ్ చేయాలి, 4 + 4 8 అవుతుంది కాబట్టి 8 రాస్తాం. సో 8 19 13 ఎక్కడ ఉంది చూడండి. 8 అంటే అర్థం ఏంటి హెచ్ఎస్ అవుతుంది. చూడండి 8 అంటే అర్థం ఏంటి హెచ్, 19 అంటే ఎస్, 13 అంటే ఎం, 19 అంటే ఎస్. సో హెచ్ఎస్ ఎంఎస్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సిలోనే ఉంది, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ప్యాటర్న్ ఏంటంటే సో ఫస్ట్ లెటర్ ఏమవుతుందంటే +4 +3 +2 +1. ఓకే, ఈ విధమైన ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇంగ్లీష్ డిక్షనరీ ప్రాబ్లం, వెరీ ఈజీ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. సో ఆర్డర్ ప్రకారం ఏ విధంగా అరేంజ్ చేయాలి ఇలాంటి ట్రిక్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, సో మోనార్క్ ఈజ్ రిలేటెడ్ టు బటర్ఫ్లై ఇన్ ద సేమ్ వే యాజ్ మాంబా ఈజ్ రిలేటెడ్ టు, సో వెరీ సింపుల్. సో స్నేక్ అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి కరెక్ట్, మాంబా. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనాలజీ. 4 5 2 3 ఈజ్ టు 22 అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఈజ్ టు 14. అలాగే ప్రపోర్షన్ సో 9 1 7 8 ఈజ్ టు 13. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైతే రిలేషన్ ఉందో, ఇక్కడ ఈ రెండింటి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో అదే రిలేషన్ ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉంటుంది, అలాగే ఇక్కడ ఉన్న రెండింటి మధ్య ఉంటుందని అర్థం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎటువంటి ప్యాటర్న్ అయినా సరే మీరు కనిపెట్టగలరేమో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి వీడియోని స్టాప్ చేసి. ఓకే, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకే, ఇక నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను చూడండి. 4 5 2 3 ఈజ్ టు 22 అన్నాడు. సో 4 5 2 3 ఈజ్ టు 22 అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి 45 నుంచి 23 మైనస్ చేయండి, ఎంత వస్తుంది ఆన్సర్ 22 వస్తుంది. ఓకే, 22. అలాగే 91 నుంచి 78 మైనస్ చేస్తే మీకు 13 వస్తుంది. ఓకే, 13.
సో అలాగ వచ్చింది ఇక్కడ. అంటే ఉన్న నెంబర్లో నుంచి మిడిల్లో మనకి మైనస్ అయింది అనమాట. 2 నెంబర్స్గా విడిపోయి అక్కడ మైనస్ అయింది. ఇలాంటి లాజిక్స్ కూడా మనకు అడుగుతారు. ఇప్పుడు 14 అంటే ఇక్కడ ఉన్న వాటిని మైనస్ చేయాలి. సో 82లో నుంచి 28 మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఇక్కడ 12 అవుతుంది. 12 అంటే 4 వస్తుంది. సో ఇక్కడ ఎంత ఉంది అప్పుడు 7లో నుంచి 12 వెళ్తే 5. ఓకేనా, 7లో నుంచి 12 వెళ్తే 5 కాబట్టి 54 ఉంటుంది. మనకి ఇక్కడ 14 రావాలి, ఇది కాదు. ఓకే, లాస్ట్ చూడండి 54 ఉంది, 40 ఉంది. సో 4 వస్తుంది, ఇక్కడ 5లో 4 పోతే 1, 14 కాబట్టి 14 ఇక్కడ ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాకపోతే మీరు మిగతావి కూడా చెక్ చేసుకోండి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే చూడండి, వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డిస్క్ ఈస్ రిటన్ యాజ్ LTJE. సో ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఏమవుతుందంటే డిస్క్ని ఏ విధంగా రాస్తున్నామంటే LTJE అనే ప్యాటర్న్లో రాస్తున్నాం. సో SFWP రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఓకే, సో డిస్క్ డి అంటే అర్థం ఏంటి, ప్లేస్ వాల్యూ 4, L అంటే 12, I అంటే 9 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 19. సో J అంటే 10, K అంటే 11, E అంటే 5. సో చూడగానే చెప్పొచ్చు ప్యాటర్న్ ఏ విధంగా అయిందని. సో వెరీ ఈజీ ప్యాటర్న్. కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 19, ఇక్కడ 10, ఇక్కడ 9, 20. సో ఎక్కడ చూసినా కూడా డైరెక్ట్ ప్యాటర్న్ కాదు. సో క్రాస్ ఫార్ములా వేసారు ఇక్కడ. ఎలాగంటే చూడండి, సో ఇక్కడ 11 ఉంది కదా, ఈ 11కి 1 యాడ్ చేస్తే 12 అయింది, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్కి వచ్చింది రిలేషన్. అలాగే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే ప్లస్ లాస్ట్ 5 అయింది, లాస్ట్ ఫస్ట్ అయింది కాబట్టి క్రాస్ అయింది రిలేషన్. ఇక్కడ కూడా +1 యాడ్ అయింది, ఇక్కడ +1 యాడ్ అయింది. ఇక్కడ చూడండి 9కి +1 యాడ్ చేస్తే J10 అయింది, 19కి +1 యాడ్ చేస్తే T20 అయింది. ఓకే సేమ్. సో క్రాస్ అయిపోయిన మీద ఫస్ట్ లాస్ట్ అయింది, లాస్ట్ ఫస్ట్ అయింది అనమాట. ఓకే సేమ్ SFWP సింపుల్, ఫస్ట్ లాస్ట్ అవుతుంది. అలాగే సో వాటి ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి మిడిల్లో ఉన్న వాటికి. సో S అంటే 19, సో ఫస్ట్లో ఉంది కదా ఇక్కడ, ఇప్పుడు లాస్ట్లో రాయాలి. S అంటే 19 + 1 అంటే 20 అంటే T. సో ఎండ్లో T ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ టీ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం స్టార్టింగ్ కూడా కనుక్కుందాం. చూడండి, ఒకవేళ స్టార్టింగ్ లెటర్ వస్తుందో లేదో. ఇక్కడ Q ఉంది మనకి స్టార్టింగ్, P అంటే 16 అవుతుంది, +1 చేస్తే 17 అంటే Q. కాబట్టి ఫస్ట్లో Q, లాస్ట్లో T, కేవలం ఆప్షన్ డిలో మాత్రమే ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ 2 సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అన్నాడు. ఎనివే మీరు డివిజన్ అబ్జర్వ్ చేస్తే 11/44 ఉంది ఇక్కడ. ఈవెన్ ఇక్కడ ఇంటూ రిలేషన్ అన్న ఉంటే లేదా లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా కరెక్ట్ అయ్యేది. సో ఇక్కడ ఈక్వల్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి ఇక్కడ డివిజన్ అనేది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే 11/44, 11 1s 11 4s, సో 1/4 వస్తుంది, అంటే పాయింట్లలో ఆన్సర్ ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్లలో ఆన్సర్ లేదు, 58లో ఉంది డైరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనం ఇక్కడ ఇంటర్చేంజ్ చేయాలి. సో అదేం చేంజ్ చేయాలంటే డివిజన్ చేంజ్ చేయాలి. డివిజన్ తర్వాత ఎక్కడ ఉంది చూడండి, డివిజన్ ఇక్కడ ఉంది, డివిజన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది డివిజన్. సో మనం డివిజన్ ఇక్కడ ఎక్కడ చేంజ్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ చూసి చెప్పొచ్చు. సో డివిజన్ ఎక్కడ చేంజ్ చేస్తాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే డివిజన్ మనం ఇక్కడున్న మైనస్తోనే చేంజ్ చేయాలి. ఎందుకంటే సో 132 అనేది బిగ్ నెంబర్. ఈ 132ని మనం తగ్గించాలంటే డివిజన్ సింబల్ ఉండాలి దాని ముందు. సో దాని తర్వాత మనకి డివిజన్ సింబల్ ఉండాలి, అక్కడేం మైనస్ ఉంది. సో మైనస్ ప్లేస్లో డివిజన్ ఏమైనా రిలేషన్ ఉందంటే ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అప్లై చేసి చూడాలి. 15 × 6 + 132, చూడండి 132 డివిజన్ 11, సో -44 అవుతుంది, = 58 వస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, లేదంటే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాట్మాస్ రూల్ ప్రకారం సో 11 1s 11 2s, తర్వాత మనం ఇంటూ ఉంది కాబట్టి సో ఇంటూ చేయాలి. 15 6 ఎంత అంటే 90 + 12 - 44 అవుతుంది ఫ్రెండ్స్. సో టోటల్ యాడ్ చేయండి మీరు. టోటల్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ, సో 102 వస్తుంది. సో 44 మైనస్ చేయండి. మైనస్ చేస్తే మీకు ఇక్కడ 12 నుంచి 4 అంటే 8 వస్తుంది, 9 నుంచి 4 అంటే 5, సో 58 వచ్చింది. LHS = RHS అయింది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. చూడండి, జస్ట్ ఇక్కడ మనం చెక్ చేసి ఆన్సర్ చేసాము. మీలో ఎవరైనా సరే మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి ఫస్ట్ టైం క్లాస్ వింటున్నట్లయితే మీరు మన ఛానల్లో ఆల్రెడీ క్లియర్గా క్లాస్ చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మీకు ఓన్లీ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో టోటల్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీరు ఎక్కువగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఎక్కువగా షేర్ చేస్తే, అలాగే మీరు పూర్తిగా చూస్తున్నట్లయితే, ఓకే క్లాసెస్ చివరి వరకు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మనం సో నెక్స్ట్ క్లాసెస్ అయినా సరే
టోటల్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో టోటల్ క్వశ్చన్ సాల్వ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే సో ఎవరు కూడా వీటిని అంతగా చూడకపోవడం. ఓకే, సో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఓకే.